వెలగట్లేదు దీపం వెలిగించి అన్నగారికి ఇస్తే దీపం ఆయన प्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। गणेश महाराज की जय। ధన్యవాదాలు కొండరేశ్వరన్న గారికి. వారు మన ప్రాంతంలోనే ఇక్కడ బడంపేట గుర్రంగూడలో ఉంటారు. వారు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కోశాధికారిని. ఇప్పటి వరకు చాలా విషయాలు విన్నారు. నేను 2-3 స్పెసిఫిక్గా చెప్తాను. ఓకే, సెక్యులరిజం, సోషలిజం అవన్నీ పెడదాము, పక్కన పెట్టాలి. ఈరోజు హిందుత్వం అనేసరికి అందరికీ ఎందుకు హిందుత్వం హిందుత్వం అనేది ఏంటంటే మన ఉనికిని చూపించుకోవడానికి. మత మార్పిడులు అయినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈరోజు హిందుత్వం అనగానే అందరు చెప్తారు. సో మనం అవన్నీ విని వదిలేసేయండి. మన హిందుత్వం ఏంటి, మన బ్రాహ్మణ సమాజం ఏంటి, మన కస్టమ్స్ ఏంటి, అవి మనం పట్టించుకోవాలి. ఎవరో ఏదో ప్రతి ఒక్క గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, వాళ్ళ తరఫున ఒకరు వచ్చి మన దగ్గర మాట్లాడతారు. కాకపోతే బ్రాహ్మణ సమాజంలో మనం చేయాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ఏంటి అనేది మాట్లాడాలి. సంక్షేమ పరిషత్ పైన ఇంకా క్లారిటీ లేదు, స్టేటస్ కో ఉంది అన్నారు. స్టేటస్ కో ఇప్పుడు వచ్చి 3 నెలలు అయిపోయింది. మనకి స్టేటస్ కో అంటే ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా మనకి పరిషత్ వద్దండి. ఆయన చెప్పినట్టు అది ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ కూడా కాదు. బేసిక్ ఏంటంటే ఒక సొసైటీ ఫామ్ అయినప్పుడు డబ్బులు అలాట్ చేస్తేనే మనకు వస్తాయి. ఇంకొకటి, ముందు మనకి 100 కోట్ల ఇచ్చినా కూడా మనం 30 కోట్లు కూడా ఉపయోగించుకోలేదు. కాబట్టి మనము ఇలా కాకుండా ఒక కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. దాన్నే అడగాలి మనం. కార్పొరేషన్ తీసుకొని ఇప్పుడున్న స్కీమ్లు సరిపోవు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఎవరికి సరిపోవట్లేదు. వివేకానంద స్కీమ్ అని చెప్పి బాగా పబ్లిసైజ్ చేస్తారు, కానీ యుఎస్ వెళ్ళే వాళ్ళకి మీరు గ్యారెంటర్గా ఉండి బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వండి, వాళ్ళే లోన్ కట్టుకుంటారు. వాళ్ళకి యుఎస్కి వెళ్ళి సంపాదించిన వాడు వచ్చి మనకేం పెట్టాడు, మళ్ళీ బ్రాహ్మణ సమాజానికి ఎవ్వడు రూపాయి ఇవ్వడు. కాబట్టి వాళ్ళకి బ్యాంక్ లోన్లకి మీరు గ్యారెంటర్గా ఉండండి కార్పొరేషన్ నుంచి. ఇక్కడ ఇండియాలో, ఏపీలో, తెలంగాణ, ఇక్కడ మన తెలంగాణలో ఉండే గ్రామాల్లో ఉండే విద్యార్థులు చాలామంది ఉన్నారు. సిటీకి వచ్చి చదువుకుంటారు. వేరే కులాల్లో వాళ్ళకి ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి, మనకున్నాయా? లేవు. బ్రాహ్మణ భవనాన్ని కట్టారు అక్కడ. ఎక్కడ? ఊరు అవతల వెళ్ళాలంటేనే బస్ ఛార్జీలు ఒక 200 అవుతాయి, ఆటోలు క్యాబ్లు అయితే వేలల్లో అవుతాయి. అక్కడికి వెళ్ళడానికి కూడా మనకు సౌకర్యం లేదు. 9 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చామంటే మనకు అవసరం లేదు. సిటీకి దగ్గరలో ఎవరైనా ఇలా బస్ దిగగానే మనకు అవసరం లేటట్టు ఒక చిన్న బిల్డింగ్ ఉన్నా సరిపోతుంది. సో ఏవైతే వచ్చావో దానికి మనకేంటంటే ఇచ్చాము అంటున్నారు, కానీ ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు. కులగణన ఒక పక్కన ఆయన అంటారు, అందరూ నాకు సమానం అంటారు, పక్క నుంచి నాకు కులగణన చేపిస్తాము, మా సెంట్రల్ అది చేశారన్నారు. మీరు అందరికీ సమానమైనప్పుడు కులగణన ఎందుకు? అందరికీ రిజర్వేషన్లు తీసేసి అందరికీ వాళ్ళ వచ్చే డబ్బులు వ్యక్తిగత ఆర్థిక దానిపైన మీరు అన్ని ఇవ్వండి, అది ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి కులగణన అంటారు. కాకపోతే ఇప్పటి వరకు బ్రాహ్మణులలో కులగణన జరగలేదు, ఎవరికి కూడా క్లారిటీ లేదు. సంఘాల నుంచి కాదు, ఒక కార్పొరేషన్ పెట్టండి, గవర్నమెంట్ తరఫున చేయండి. మనకి సమగ్ర సర్వే అని ఒకటి జరిగింది ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం. ఆ సమగ్ర సర్వేలో ప్రతి ఒక్కరి కులాలు వాళ్ళ గణన కూడా జరిగింది.
ఆ డేటా బయటకు తీస్తే మనకు అన్నీ వచ్చేస్తాయి. దాని ప్రకారమే స్కీమ్లు వచ్చాయి, స్కామ్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి దాని నుండి. కాబట్టి మనం మాట్లాడాల్సింది 2 విషయాలు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని కావడానికి కార్పొరేషన్ పెట్టి తగిన పథకాలు రూపొందించాలి. మనకి 11 పథకాలు ఉండేవి బ్రాహ్మణ పరిషత్ పెట్టినప్పుడు, సంక్షేమ పరిషత్ పెట్టినప్పుడు. ఇప్పుడు 2-3 స్కీమ్లతో ఆపేసి, ఈ 2-3 స్కీమ్లో ఇంకోటి ఆంటర్ప్రెనర్షిప్ అని చెప్తారు. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీరు అన్నది కరెక్ట్, వాస్తవం సార్. వాడు తీసుకుంటున్నాడు 2 లక్షలు, తర్వాత గ్రాసరీ ఇప్పుడు కిరాణా షాప్ పెడతా అంటాడు, తీసుకుంటాడు. ఒకసారి సామాన్ తెస్తాడు, అయిపోయింది. అది కూడా మూసేస్తాడు, కథం అయిపోయింది. 2 లక్షలు తినేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరికి కూడా ఫ్రీగా రూపాయి పంచకండి. అందరికీ కూడా లోన్ల రూపంలో మీరు గ్యారెంటర్గా ఉండండి. లోన్ కడుతూ ఉంటే వాడికి కూడా బాధ్యత తెలిసి వస్తుంది. అప్పుడే ఎవరైనా మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తారు. ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చినప్పుడు ఏమంటారు, పేరెంట్స్ని గ్యారెంటర్గా ఇస్తారు, కానీ కట్టాల్సింది పిల్లగాడే. పిల్లగాడు కట్టకపోతే తండ్రి దగ్గర పోరు ఎడ్యుకేషన్ లోన్లో. అది చిన్న చిన్న వాస్తవాలు మనం కూడా తెలుసుకోవాలి అది. కాబట్టి ఎప్పుడైనా సరే గ్యారెంటర్గా ఉండండి, అందరికీ వచ్చేటట్టు చూడండి, పథకాలు అట్లా రూపొందించండి. అంతేగాని వేద పాఠశాలలు కడతామన్నారు, అది కాలేదు. సాంప్రదాయ పాఠశాల ప్రతి జిల్లాలో అన్నారు, అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ కాలంలో మనం కొంచెము బ్రాహ్మణ కష్టం నుంచి మూవ్ అయిపోతున్నాం. ఎందుకంటే మనకి సినిమాల ప్రభావం అనుకోండి, లేకపోతే మనం చదువుకునే కాలేజీల ప్రభావం అనుకోండి, కొంతమంది ప్రభుత్వాల వల్ల కూడా కానివ్వండి, అది మనకి అది ఎలాగూ లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సాంప్రదాయ పాఠశాలలు కానివ్వండి, వేద పాఠశాలలు కానివ్వండి పెంపొందించుకోవాలి. అలా వాళ్ళందరికీ కూడా ఎవరైతే పాఠశాలలు ఉన్నాయో వాళ్ళకి అక్కడ మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే వేదం నేర్పించే వాళ్ళకి జీతం ఇచ్చి మనం పెట్టుకోవాలి. ఏదో పాఠశాల పెట్టాం కదా అని ఒక్కొక్క వేద పాఠశాలలో మినిమం 10 నుంచి 15 మందికి మనం ఉపాధి కల్పించవచ్చు. అలాగే ఆంటర్ప్రెనర్షిప్ అన్నప్పుడు ఎవరు కూడా అందరూ చిన్న చిన్నవి ఇప్పుడు బ్రాహ్మిన్ బిజినెస్ నెట్వర్క్ అని ఒకటి స్టార్ట్ అయింది. దాని తర్వాత అందులోంచి కొంతమంది బయట వచ్చి వాళ్ళు ఒక నెట్వర్క్ స్టార్ట్ చేశారు. అట్లా ఇప్పటికీ 4 నెట్వర్క్స్ ఉన్నాయి. కొంతమంది పొలిటీషియన్స్ రన్ చేస్తున్నారు, కొంతమంది ప్రైవేట్గా రన్ చేస్తున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే అరే మేము కూడా బ్రాహ్మణులం, మాకేమైనా సహాయం చేస్తారా అంటే వాళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్ళంతా బిజినెస్ మైండెడ్ ఉంటారు. బయట వాళ్ళకి 10 రూపాయలు ఇస్తా అంటే నీకు 9.5కి ఇస్తా, అంతే తప్పితే నాకు ఇక వేరే ఏం చెప్పకండి అంటారు. వాళ్ళకి ఏమైనా నెట్వర్కింగ్ కావాలి, వాళ్ళు వ్యక్తిగతంగా పెరగాలని మాత్రమే ఆ బ్రాహ్మిన్ నెట్వర్క్స్లో జరుగుతుంది. ఎవరు కూడా బయటకు వచ్చి నిజంగా మన సంఘాలు ఎంతమంది ఉన్నారండి బీబీఎన్లో కానీ వేరే నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరు సంఘాల మీటింగ్కి రారు. వీరు ఎవరైతే ఆంటర్ప్రినర్షిప్ అన్నారో, ఏవైతే స్కీమ్లో డబ్బులు తీసుకున్నారో వాళ్ళు కూడా సంఘం మీటింగ్లకు రారు. ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు సొంతంగా ఏదో ఉపాధి చేసుకొని వాళ్ళకున్న ఫ్రీ టైంలో వాళ్ళకున్న పర్సనల్ అటాచ్మెంట్లో వాళ్ళ సంఘాలకు వచ్చి పనిచేస్తున్నారు. నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను గత 18 సంవత్సరాలుగా. నేను వీకెండ్స్లో నేను సర్వీస్ చేస్తాను, ఇలా సంఘంలో కూడా ఏదైనా అవసరం ఉంటే చేస్తూ ఉంటాం. అట్లా వస్తున్నాం తప్పితే ఎవరు కూడా రెగ్యులర్గా ఇది చేయట్లేదు. మనం ఇప్పుడు చేయాల్సిందంటే అంత ప్రోగ్రెసివ్ థాట్లోనే వెళ్ళాలి. మనము ఇప్పుడు నాకు ఈ నెలకి 10 రూపాయలు వస్తుందా, ఈ ఒక్క స్కీమ్లో డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోదామా కాదు. మనం ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి. సిటీలో ఉన్న వాళ్ళకి కాదండి, సిటీలో అందరూ బతకగలుగుతున్నారు. ఊర్లలో ఉండే వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలనే దానిపైన కార్యాచరణ చేయాలి. అది ఎలా చేయొచ్చు, మీరు అన్నారు మహిళలు ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో చేసే పనులని మనం నిజంగా కమర్షియలైజ్ చేస్తే కోట్ల సంపాదన ఉంటుంది ఎవరికైనా ఒక కమ్యూనిటీ నుంచి. ఎందుకు అంటే వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర పని ఉంది కానీ ఎవరు వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వట్లేదు, తర్వాత వాళ్ళకి ఎవరు రీచ్ అవ్వట్లేదు. సో మనం చేయాల్సింది ఊర్లలో మనకి హైదరాబాద్ అనే కాదు మిగతా ఊర్లలో నుంచి కూడా మనం ఈ చైతన్యం తీసుకొని వచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు కలిగేటట్టు మన కమ్యూనిటీని మనం పెంచుకునేటట్టు చేయాలి. ఊర్లలో ఉండే ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం ఎలా ప్రోత్సహిస్తామనేది, మీరు అన్నట్టు బీటెక్ చదువుతాడు, కోరికలు ఎక్కువ ఉంటాయి వాడికి. బీటెక్ ఒక్కటే జీవితం కాదు, బీటెక్ చదివినోని ఇప్పుడు పురుగులాగా చూస్తున్నారు. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా మనం సహాయపడేటట్టు ఒక కార్యాచరణ చేయాలి. అలాగే కార్పొరేషన్లో కూడా వాళ్ళందరికీ సపోర్ట్ ఉండేటట్టు పెన్షన్లు, నిరుద్యోగ భృతి మనకి కాదండి కావాల్సింది. మనకేంటంటే నా అంతలో నేను స్వార్జితంతో నేను ఎలా బతకాలి అనేది నేర్పించాలి మనం. అది మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సభకు వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయాభిలాషులు, మహిళా మండలందరికీ కూడా నమస్కారం. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన సంఘం అంటేనే బ్రాహ్మణులు అందరూ వస్తారు, కానీ యువత ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయరు. అందరూ కూడా ఒక ఏమేజ్ ఒక 50 తర్వాతనే 60 తర్వాతనో మరి వ్యాపకం గురించా ఏంటో తెలియదు, కానీ మరి వారైతే వస్తారు, కానీ వారి పిల్లలు పంపించడానికి స్కూల్ ఒడ్డు వస్తుందా, కాలేజ్ ఒడ్డు వస్తుందా, లేకుంటే ఇంకేమైనా పనులు ఒడ్డు వస్తాయో తెలియదు, ఆ జాబ్ ఒడ్డు వస్తుందో తెలియదు. కానీ మనతో పాటుగా మన పిల్లలు కూడా మనము సంఘం వైపు పార్టిసిపేట్ చేయాలి. మన అమ్మాయిలు ఉన్నారు, మన అమ్మాయిలకు మనమే మన యొక్క విలువను తెలియలేకపోతున్నాం. మన యొక్క మతము అంటే మన బ్రాహ్మణులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే మనం గుడికి వస్తే ఏం చెప్తామంటే, అయ్యా మీరు జీన్స్ ప్యాంట్ వేసుకొని రావద్దు, మీరు స్కర్ట్స్ వేసుకొని రావద్దు అని అంటాం. కానీ మనము మన పిల్లల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తాం. మన పిల్లలు అంటే మనం కాదని లేకపోతాం అనమాట. కాబట్టి ఏంటంటే ఇది కూడా మనం కొద్దిగా సాంప్రదాయ పాఠశాల, అన్నగారు ఇందాక అన్నాడు మన గోపికృష్ణ అన్నట్టుగా, ప్రతి డిస్టిక్ వైజ్గా ఒక సాంప్రదాయ పాఠశాలలు నర్సరీ నుంచి 10th లేదంటే ఎంతవరకు చదువుకుంటే అంతవరకు కూడా సాంప్రదాయ పాఠశాలలు. నాకు తెలిసి బ్రాహ్మణ పరిషత్లో విదేశీ విద్యను నిషేధించాలి. ఒక్క విదేశీ విద్య వల్ల 25 లక్షలు ఒక్క విద్యార్థి మనం ఖర్చు పెడుతున్నాము. మరి ఆ విద్యార్థి వచ్చి ఇక్కడ మన సేవ చేస్తుండా, మరి ఎవరికైనా ఉపయోగపడుతుండా, మరి ఆయన సంపాదించిన డబ్బులు ఏమన్నా బ్రాహ్మణ సంఘానికి ఎక్కడైతే ఆయన లబ్ధి పొందిండో, మరి ఏ సంఘం నుంచే లబ్ధి పొందిండో, మరి ఆయన సంఘానికి ఏమన్నా ఆయన ఇతోధికంగా ఏమైనా సహాయ సహకారం అందిస్తుండా, మరి ఆయన కూడా ఏ స్టేజ్ నుంచి పోయిండో, మరి ఆ స్టేజ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించిన తర్వాత మరి ఆయన సహాయ సహకారం ఏమైనా అందిస్తుండా. ఇప్పటి వరకు కూడా సంఘంలో బ్రాహ్మణ పరిషత్లో సహాయ సహకారాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా బ్రాహ్మణ పరిషత్ను అప్రోచ్ కాలేదు. అదొకటి. విదేశీ ఈ యొక్క బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, విదేశీ విద్యా పథకం అనేటువంటిది 25 లక్షల రూపాయలు ఒక్కరికే ఖర్చు పెడుతున్నారు. ఆ యొక్క 25 లక్షల రూపాయల నుంచి ప్రతి మండలానికి ఒక సంవత్సరానికి ఒక 25 లక్షలు ఖర్చు పెడితే కనుక సాంప్రదాయ పాఠశాల కంపల్సరిగా రన్ అవుతుంది. మన దాంట్లో ఎంతమంది కూడా ఉండరు విద్యార్థులు. 25 లక్షల సంవత్సరానికి ఒక మండలం వైజ్గా పెట్టుకున్నామంటే కనీసం ఒక 100 మంది పిల్లలకు 25 లక్షల రూపాయలు సాంప్రదాయ పాఠశాలలో అది అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మనం కూడా మన పిల్లలకు సామాజిక విలువలు, మన యొక్క ఆచార వ్యవహారాలు ఇస్తూ ఉంటాము. మన పిల్లలు ఆడవాళ్ళు కూడా ఇతర కల్చర్కి అలవాటు పడకుండా మన సాంప్రదాయం వైపే అలవాటు పడతా ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు అమ్మాయిలు ఇప్పుడు ఏంటంటే పంచ కట్టుకున్నా నేను పెళ్లి చేసుకోను, ఆయన జుట్టు పెట్టుకున్నదే ఆయన పెళ్లి చేసుకోను, మరి ఆయన ఎప్పుడు పూజలు పునస్కారాలు అంటూ తిరుగుతూ ఉంటారు. పూజలు పునస్కారాలు తినేటువంటి వాళ్ళు ఎంత ఆదాయం ఉందో అనేది వాళ్ళకి తెలియలేకపోవచ్చు. అది చప్రాసి ఉద్యోగం అయినా, వారు సెక్యూరిటీ జాబ్ అయినా వాళ్ళకి 30-40 వేలు జీతం వస్తుందంటే మరి తల్లిదండ్రులు అదేవిధంగా ఆలోచించి వానికే ఇస్తారు తప్పించి మరి సంఘంలో అనేకమైనటువంటి విలువలు కలిగినటువంటి అనేకమైనటువంటి రాజకీయ నాయకులు పలుకబడి ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ పురోహితునికి ఇస్తలేరు పిల్లల్ని. ఎందుకు ఇస్తలేరు అంటే ఆ చప్రాసి ఉద్యోగం చేసేవాడు 30,000 రావచ్చు వానికి, కానీ అంతకంటే కూడా ఎక్కువ సంపాదించుకుంటాడు ఎవరు? ఈ బ్రాహ్మణ పురోహితుడు సంపాదించుకుంటాడు. అంటే ఆయన కట్టుబడి ఎట్లా ఉందంటే వేషధారణలోనే ఆయన పంచగడతాడు, ఆయన జుట్టు ఉంటుంది, నామాలు పెట్టుకుంటాడు. అంటే ఆ యొక్క వేషధారణలతోని మన యొక్క పిల్లలు ఆ విధంగా కొద్దిగా అంటే వేరే రకంగా అర్థం చేసుకొని అటువైపు మొగ్గు చూపుతలేరు అన్నమాట. దీనికి కారణం కూడా మన యొక్క మూలం ఏంటంటే కంపల్సరిగా మన యొక్క విదేశీ విద్యను రద్దు చేసి ఆ యొక్క ఒక్క విద్యార్థికి ఇచ్చేటువంటి 25 లక్షలు ఏదైతే ఉందో వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఆ యొక్క 25 లక్షలు ప్రతి మండలాన్ని కూడా కేటాయించి ఆ యొక్క మండలం వారీగా అంటే మండలంలో ఒక విదేశీ ఒక రెంట్ హౌస్ తీసుకుంటామా ఏం చేస్తామా 25 లక్షలు కేటాయిస్తే దినదినాభివృద్ధి చేసి అది ఇంకా పెరగవచ్చు. ఆ యొక్క 25 లక్షలు పెట్టి ఆ పిల్లల్ని కూడా దాంట్లో చేరే విధంగా మనకై మనము ప్రోత్సహించుకోవాలి. దాంట్లో కూడా సిబిఎస్ఈ పెడతామా స్టేట్ సిలబస్ పెడతామా ఆ తర్వాత విషయం అది. కాబట్టి ఈ విధంగా మనం ప్రోత్సహించాలి. మనతో పాటుగా మన యొక్క పిల్లలు సంఘం అనగానే అయ్యో ఏందో అది నలుగురికి వెళ్దాము టైంపాస్కి వెళ్దామా ఏదో ఉంటాం, కానీ కష్ట సుఖాల్లో కష్టం వచ్చినప్పుడే సంఘం గుర్తొస్తుంది. ఎవరైనా సరే జాబ్ చేసే వాళ్ళు కూడా వారికి ఏమైనా కులం సర్టిఫికేట్ కావాలి. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కులం సర్టిఫికేట్ వచ్చినప్పుడే
సంఘం ఎక్కడుందా అని వెతుకుంటూ అక్కడ సంఘం ఆఫీస్కి వచ్చి అయ్యా మేము బ్రాహ్మణులం అండి మళ్ళీ మా ఫలానా గోత్రం అండి మాకు సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వస్తూ ఉంటారు అనమాట. అప్పటి వరకు కూడా మన మీటింగ్ ఉంది రండయ్యా మన యొక్క సంఘం మీటింగ్ ఉంది మరి రండి అంటే వాళ్ళు అప్పటి వరకు కూడా కడప దొక్కరన్నమాట రారు కూడా వాళ్ళు కలవాలి కూడా. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మన బ్రాహ్మణ సమాజం ఏంటంటే ఉందో ఆ యొక్క బ్రాహ్మణ పరిషత్లో కూడా యువతకు కూడా అవకాశం కల్పించాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో యువతకు అవకాశం అనేది ఇవ్వలేదు, జరగలేదు, కూడలేదు. ఆ యొక్క బ్రాహ్మణ పరిషత్లో అర్హులైనటువంటి యువత చాలా ఉంది. దానిలో కూడా అర్హులైనటువంటి యువతకు అన్ని ప్రాంతాల నుంచి అవకాశం ఇవ్వాలి, అన్ని శాఖల్లో నుంచి కూడా అవకాశం ఇవ్వాలి. ఒక శాఖ నుంచి ఎంతమంది కాదు, అన్ని శాఖల్లో వీలైతే ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఒక్కొక్క డైరెక్టర్ ఇస్తే కనుక ఆ డిస్టిక్ కూడా ఆయన కూడా ఏమైనా ప్రాంతీయ కార్యాలయం పెట్టుకొని ఆయన కూడా ఏమైనా సేవ చేసే అధికారం ఉంటుంది, ఆయన కూడా ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి బ్రాహ్మణ యువ చైతన్య సదస్సులు ఇంకా మున్ముందు ప్రతి ఒక్క మన హైదరాబాద్లో ప్రతి ఒక్క మూలకి పెట్టాలని చెప్పేసి మన బ్రాహ్మణ చైతన్య సదస్సు పెట్టినటువంటి ప్రమాద్ కోటారన్న గారికి ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరూ కూడా నా యొక్క నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మహిళా మనులందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన సంఘ నాయకులకు మా తమ్ముళ్ళు చాలామంది వచ్చారు, వంశీ, శరత్, ఇంకా చాలా రావేందర్ అన్న చాలామంది వచ్చారు. అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రాహ్మణ మీటింగ్ అనగానే చాలామంది నా లెక్కనే చాలామంది కనిపిస్తున్నట్టే ఇవాళ సక్సెస్ అయ్యిండు ప్రమోద్ అన్న. ఎందుకంటే తోటి మనం ఎప్పుడైతే ఒక బ్రాహ్మడు ఎదుగుతుంటే పక్క నుండి కాళ్ళు బట్టి లాగకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినప్పుడే బ్రాహ్మణ్యం కానీ ఏదైనా నిలబడుతుంది. ఈ రెండు ముక్కలలో చెప్తా, వీళ్ళు ఇంతమంది ఇన్నిసార్లు చెప్పిండ్రు ఏమైనా బ్రాహ్మణ పరిషత్ చుట్టూ తిరుగుతుండ్రు కానీ కీలకమైన పదవులలో ఉండాలి మన బ్రాహ్మలు అని ఒక్కరు కూడా కోరుకోలేదు. ఇంతవరకు నేను వచ్చి ఫస్ట్ మీటింగ్ నుంచి కూడా చూస్తున్నాను. బ్రాహ్మణ పరిషత్ చిన్నది, అది ప్రభుత్వంలో మన మహిళలు మన బ్రాహ్మణ పురుషులు ఉండాలని కోరుకోవాలి. ఎవరు ముందు నుంచి పార్టీకి పనిచేస్తుండ్రో వాళ్ళకి చేయూతనిచ్చి, చేయూత అంటే వాళ్ళకు వాళ్ళే ఎదుగుతారు, చేయూతను వీళ్ళు కరెక్ట్ వర్క్ చేస్తారు, మనకు సహాయం చేస్తారు అనే మోటో ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు నేనున్న రోజొక మంచి పని చేస్తాను, మీరు నమ్మినా నమ్మకున్నా, ఎవరికన్నా హాస్పిటల్స్ కానీ ఏదున్నా కాలేజెస్ ఫీజులు కానీ అన్నీ ఒక్క మంచి పని అయినా చేస్తాం మన బ్రాహ్మలకి. వేరే కులాలు బ్రాహ్మలంటే బ్రాహ్మలని వేరే కులాల వాళ్ళకు కూడా చేస్తాం. మేము పార్టీలు ఉన్నాం కాబట్టి ఏ రంగంలో ఉన్నా కూడా ఒకరికొకరికి సహాయం అందించుకుంటేనే సనాతన ధర్మము పంచకట్టు చాలామంది చాలా చెప్పిండ్రు. సనాతన ధర్మం అని అనుకుంటా పక్కకు పోగానే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈమె చాలా చెప్తుంది, ఈమె ఏం చేస్తుంది, ఈమె ఎవరు అని కూడా అంటారు తెలిసి కూడా. అట్లా ఆ మాటలు మాట్లాడుకోవడం మానేసి మన బ్రాహ్మణులలో ఎవరున్నారు ఏంటి, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ఒక మెట్టు ఎక్కించే నేనైనా సరే ఇంకెవరైనా సరే అది చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సంఘ నాయకుడు ఏదైనా మీటింగ్ పెట్టిండు, మీటింగ్ పెడితే వేరే వాళ్ళు అరే అన్ని వసూలు చేసి మీటింగ్ పెట్టడం గొప్పనా అంటే నేను సంఘానికి సేవ చేయడానికి నేను ముందుకు నాకు ఆలోచన ఉంది, నాకు ఆర్థిక పరిస్థితి లేదు, మళ్ళీ నువ్వు అదే మాట అంటే నువ్వు 4వ రోజు వసూలు చేసి మీటింగ్ పెడుతుంది, ఏం లాభం? ఇవన్నీ కాదు, ఇవి బ్రాహ్మణ్యము ఏకత్వము ఇవన్నీ కాకుండా అందరితోనే అన్ని కులాలు కావాలి మనకి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనం ఉన్నాం కరెక్టే, అది కాపాడుకుంటూ కూడా ప్రతి కులానికి సమాజైక హితాయ బ్రాహ్మణ్యం అన్నారు. సమాజానికి బ్రాహ్మణ్యానికి చాలా దగ్గర ఉన్న సమాజానికి మనం హెల్ప్ చేయడానికే ఉన్నాం అన్నది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన పవన్ గారు కానీ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఏంది బ్రాహ్మణ మీటింగ్ చైతన్య సదస్సు అని చెప్పి అన్ని కులాలను కలుపుకోవాలంటుండ్రు అని అనుకుంటుండొచ్చు. కాకపోతే అందరు ఉంటేనే మనకి నేను చెప్పాల్సిన 2 ముచ్చట్లు నేను చెప్పేసిన. ఇక్కడ వచ్చిన పెద్ద అందరూ సంఘ నాయకులు ఉండొచ్చు, నాకు కొంతమంది మాత్రం తెలుసు.
మాలతి గారు అడ్వకేట్ న్యాయ రంగంలో చాలా గొప్పగా అందరికి హెల్ప్ చేస్తుంటారు. మేము కలిసి న్యాయంగా రాజకీయంగా కలిసి కూడా చాలా చేస్తాం. నవ్య మహిళా సంఘ్ జ్యోతి గారు కూడా, వాళ్ళకు ఏం కులం మతం లేదు, ఆ సంఘంలో అందరూ ఉంటారు, అది గొప్ప పని. అనుగీత గారు తను ఈ విఎంఎం హోమ్ అడ్మిన్గా ఉన్నారు. సౌజన్య గారు అయితే బ్రాహ్మణ సమాజానికి ప్రతి ఒక్క ఫోటో రోజు ఒక్కటి రావాలి. సౌజన్య గారు బ్రాహ్మణ సమాజానికి తను చేస్తుంటారు. నేను పెట్టే బ్రహ్మగన్న చెప్పేదాకా నేను మాట్లాడాలనుకునేవి ఇవి మాట్లాడేసిన. సరే, సమయాభావం వల్ల అందరికి ఆకలి అవుతుండొచ్చు. భాష మంత్రాలు ఉపయోగించి అవి మాట్లాడడం కాదు, పాయింట్ టు పాయింట్ చెప్పదలుచుకున్నా చెప్పిన, అంతే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రమోదన్న గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు చెల్లెమ్మ. నవ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కూర్చు. కార్యక్రమాలు చాలా చేస్తుంటారు వీరు. ఒకటి సంఘం ఉంది, వారిని మాట్లాడవలసిందిగా కూర్చు. అందరికీ నమస్కారం అండి. సభకు వచ్చిన పెద్దలందరికీ, మహిళలకు మహిళా దినోత్సవం అయిపోయినాక ఇది మనం మహిళలకు శుభాకాంక్షలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ రోజు మనం అందరం బిజీగా ఉండి రాలేకపోయినాం కాబట్టి. అయితే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన ప్రమోదు దేనికోసం, మన బ్రాహ్మణ పరిషత్తు గురించి. బ్రాహ్మణ పరిషత్తులో ఫస్ట్ మన బ్రాహ్మణులు వెళ్ళి నాకు లోన్ రాలేదమ్మా అనేసి అక్కడ మాట్లాడినప్పుడు ఎంత మిస్బిహేవ్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మిస్బిహేవ్ చేస్తారు. వాళ్ళని ఏదో అడుక్కోవడానికి వెళ్ళినట్టు చేసినట్టుగా వాళ్ళు మిస్బిహేవ్ చేస్తారు. ఫస్ట్ బ్రాహ్మణులే గౌరవించుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఇంకోరు మనల్ని గౌరవిస్తారు. అది మాత్రం మన దగ్గర లేదు. అందులో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు. ఎన్నోసార్లు ఈ బ్రాహ్మణ పరిషత్కి వెళ్ళి అక్కడ లోన్ కోసం మేము అప్లై చేసినాము. బాగా డబ్బున్నోడికి లోన్ ఇచ్చిండ్రు. అక్కడ చాలా డబ్బు ఉంది, కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి లోన్లు వచ్చినాయి. 5 లక్షలు 6 లక్షలు లోన్లు వచ్చినాయి. కానీ ఏం లేనోడికి ఏం రాలేదు. ఇట్లా ఈ రకంగా బ్రాహ్మణ పరిషత్ నడుస్తుంది. చాలా మంది పేర్లతో సహా ఉన్నాయి. పోరాడడానికి వెళ్తే మమ్మల్ని బయట నుంచి బయటనే గంటేసింది. ఎందుకు ఈ బ్రాహ్మణ పరిషత్ ఉన్నది? ఎందుకోసం? ఎవరితోనుంది? దేనికోసం ఉంది? ఇంతమంది మాట్లాడుతున్నారు, మాకు ఇది కావాలి అది కావాలి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. కానీ రావడానికి కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే వచ్చింటుంది. ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి ఆ లోన్ వచ్చింటుంది. ఎన్నో రోజులు వెయిట్ చేస్తే వచ్చింది. కరెక్ట్గా ఎవరికి లోన్ కరెక్ట్గా వచ్చింది? చెప్పగానే ఎవరికి వచ్చింది? రాలేదు. బ్రాహ్మణ పరిషత్ అనేది ఉంది, మన కోసం ఉంది, మన బ్రాహ్మణుల కోసం ఉంది. అన్నీ చేస్తున్నాం. కానీ మనకు ఒకటి ఉంది, మనకు ఒక సమాజం ఉంది. అన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడతారు, రేపు ఇంకో చోట బ్రాహ్మణుల మీటింగ్ పెడతారు. అన్ని చోట్ల పోతాం, అన్ని చోట్ల మాట్లాడతాం. కానీ ఒక్కరిని కూడా ఎత్తి చూపే వాళ్ళు ఎవ్వరూ నాకు అనిపించలే ఇంతవరకు. అది గొప్ప, ఇది గొప్ప. వాళ్ళ గొప్పలు చెప్పడమే ఉంది. మనస్ఫూర్తిగా గొప్పలు చెప్తున్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి చూస్తాం. లేదు. ఇంకా ఆయన 2 మాటలు మాట్లాడమన్నాడు. నా దగ్గర చాలా మాటలు ఉన్నాయి. 2 మాటలతోనే ముగిస్తున్న సమయాభావం వల్ల. చాలా థ్యాంక్స్ ప్రమోద్, ఈ 2 మాటలు చెప్పడానికి కూడా ఇచ్చినందుకు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెల్లండ ప్రదీప్ కుమార్. మాది బ్రాహ్మిన్ ప్రొఫెషనల్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ అండి. మాది వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నార్కర్నూల్ దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామం. మేము ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నేను నాచారంలో ఉంటాను. నేను ఒక ఎంఎన్సీలో రీజనల్ మేనేజర్గా పనిచేస్తాను. నేను వచ్చేసి తెలంగాణ, ఏపీ అండ్ తమిళనాడు స్టేట్స్ చూస్తానండి. ఐఎఫ్బి అనే వాషింగ్ మెషిన్ కంపెనీకి. ఇందాక అన్న చెప్పినట్టు మేము జనరల్గా రిక్రూట్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. చాలామంది జాబ్ ఆస్పిరెంట్స్ వస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ మా దగ్గర హెచ్ఆర్ సరే వాళ్ళ కమ్యూనిటీ ఎందుకు, వేరే కమ్యూనిటీ, వేరే రిలీజియన్ వాళ్ళు, సో వాళ్ళ రెజ్యూమ్స్ వస్తూ ఉంటాయి. కానీ మనకు సంబంధించి గ్రామాలలో చాలామంది డిగ్రీలు చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్లు చదివిన వాళ్ళు, పీజీలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకో కానీ మళ్ళీ వాళ్ళు ఎవరికి సమాచారం చేరట్లేదో, కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో తెలియదు. కానీ మన వాళ్ళని ఎవరినైనా అకామిడేట్ చేద్దాము అంటే ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి మనం యువకులం సరే, పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా సమాచారం చేరవేయడంలోనూ మొబిలైజ్ చేయడంలోనూ ఇబ్బంది ఉందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ అట్లీస్ట్ ఈరోజు మనం యువ చైతన్య సదస్సు పెట్టుకున్నాం కాబట్టి మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ ఒకటి పెట్టుకొని మన వాళ్ళకు మనం అట్లీస్ట్, ఎందుకంటే ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే
ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనేది నా ఉద్దేశం. సో కాబట్టి మనం ఆ దిశగా కృషి చేద్దాం. అందరికీ థ్యాంక్ యూ. వారు సేవలు అందిస్తున్నారు. 2 మాటలు మాట్లాడవలసిందిగా. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మరియు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, నేను గత 8-9 సంవత్సరాలుగా విక్టోరియా మెమోరియల్ అనాథ పిల్లలు దాంట్లో చేస్తుంటానండి. అందులో అనాథ పిల్లలు అంటే అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందులో ఈ క్యాస్ట్ అని పర్టికులర్గా ఉండదు. మా దాంట్లో ఒక 2 బ్రాహ్మణ పిల్లలు ఉండేది. అంటే వాళ్ళు ఫుడ్ భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. అక్కడ ఫుడ్ ఏంటంటే అన్ని నాన్ వెజ్ అదంతా పెడుతుంటారు. కానీ ఆ పిల్లలకి పాపం ఒక అబ్బాయి అయితే జంజం వేసుకునేది. ఆ ఫుడ్ని అక్కడ పెట్టే వాతావరణాన్ని చూసి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళు కేవలం ఫుడ్ వల్లనే అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ 2 పిల్లలు కూడా, అమ్మాయి ఉండేది, ఒక అబ్బాయి ఉండేది. మహబూబ్నగర్ డిస్టిక్ నుండి వచ్చింది వాళ్ళు, పేద బ్రాహ్మణ్. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా మన బ్రాహ్మణ తరఫు నుండి సాయం చేయగలిగితే, ఇలాంటి సంఘాల నుండి అలాంటి పిల్లలకి మనం ఏదైనా వేదికలు ఏర్పాటు చేసి, లేదంటే పాఠశాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఇలాంటి సాయమైనా చేసి పాఠశాలను నిర్మాణం చేసి కేవలం బ్రాహ్మణులకే అన్నట్టుగా ఒకటి ఏదైనా మనం చేయగలిగితే ఇంకా చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాలను కూడా మన దాంట్లో ఈ పరిషత్ ద్వారా తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను చాలా మీటింగ్స్లలో పార్టిసిపేట్ అవుతూ ఉంటాను అక్కడ కూడా. కానీ మనకు పర్టికులర్గా బ్రాహ్మణుల గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే అక్కడ అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి. మనం ఇక్కడ ఇట్లాంటి అవకాశాన్ని మనం పొందగలుగుతున్నాం కాబట్టి మన బ్రాహ్మణుల గురించి ఏం కావాలి, మనకు ఏం అవసరాలు ఉన్నాయి, మన అవసరాలని చెప్పుకోగలిగేటువంటి స్వేచ్ఛ మనకి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ సంఘాల ద్వారానే నడుస్తాయి. కాబట్టి ప్రతి సంఘం, అక్కడ కుల సంఘాలు ఉంటాయి. నేను కాపు సంఘం వెళ్ళాను ఒకటి, కానీ చాలా యూనిటీ ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఒక గొప్పగా ఏంటంటే కొంచెం చిన్న ఉన్నటువంటి వాడిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన దాంట్లో అలాంటి ఐకమత్యం కనిపించలేదు నాకైతే. చాలా సందర్భాలలో నేను చూశాను. నేను 2 బ్రాహ్మణులు మాత్రమే నా స్కూల్లో మొత్తంలో. ఒక సూపరింటెండెంట్ మేడం ఉంటుంది, తనొకటి, 2 టీచర్లు. నేను టీచింగ్ చేస్తాను. మీరు బాపన్నోళ్ళు, మీరు ఏం చేయగలుగుతారో అని మాట్లాడతారు వాళ్ళు. కానీ నాకు చాలా రేషం వచ్చేస్తుంది. ఆ టైంలో నాకు చాలా కోపం వచ్చేస్తుంది. నేను బ్రాహ్మణం అయితే మీరు అసలు మేము బ్రాహ్మణం కాకుండా ఉంటే మీరు ప్రోగ్రాంలు ఎలా చేసుకోగలుగుతారు? బ్రాహ్మణులు ఉంటేనే కదా మీకు అన్నీ కూడా, ప్రతి వేరే కులానికి చెందిన వాళ్ళ దాంట్లో కూడా మనం చేయగలుగుతాం. సక్సెస్ అవుతున్నారంటే బ్రాహ్మణులే ఆశీర్వాదం వాళ్ళకి. అలాంటి బ్రాహ్మణుల గురించి ఎప్పుడూ మనం తక్కువ చేసుకోవడం ఉండొద్దు. కాబట్టి మనం కూడా ప్రతి హక్కుని, ఈ హక్కు మాకుంది, మేము కూడా మీలాగే అని చెప్పేసి ప్రతి సంఘంలో ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళ ద్వారానే సక్సెస్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు నడపాలని కోరుతున్నాను. నాకు ఈ పవన్ గారు ఇక్కడికి అవకాశం ఇచ్చారు. చిన్న మీటింగ్ ఉంటుంది మేడం, మీరు కూడా రావాలని చెప్పి నాకు ఇక్కడ ఆహ్వానించారు. కాబట్టి చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, పవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చిన్న ముగిస్తున్నాను. ధన్యవాదాలు గీత గారు. ఇప్పుడు ఒక చిన్న గీతతో మన సత్యయామిని గారి గీతతో మహిళా దినోత్సవ కార్యక్రమం ప్రారంభం చేస్తాము. ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది ఇది కూడా కార్యక్రమం. కొంచెం వెయిట్ చేసిన తర్వాత అందరూ లంచ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు. మనం గత 10 సంవత్సరాలుగా లిటిల్ ఛాంప్స్ నుండి వారు సెలెక్ట్ అయ్యి గత 10 సంవత్సరాలుగా పాటలు పాడుతున్నారు. వారు ఇప్పటివరకు 4 భాషలలో వారు సుమారుగా 150 నుండి 200 పాటలు పాడారు. పేరు అందరూ వినే ఉంటారు. వారి మన బ్రాహ్మణులు, అంటే సింగర్స్లో మన బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. మీరు మాకు పరిచయం, దగ్గర బంధువులు కాబట్టి వీరిని పిలిచాను నేను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడున్న విమెన్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ విమెన్స్ డే. యూజువలీ ఇలాంటి మీటింగ్స్లో లేడీస్ని చూడడం చాలా తక్కువ, బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. సో ఫీల్స్ వెరీ ప్రౌడ్. అండ్ ప్రమోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఆహ్వానించినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉందని తెలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా మామయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు ఇన్వైట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సినిమాలో పాడిన ఒక పాట ఫ్యూ లైన్స్ పాడి వినిపిస్తాను. అందరికీ ఈ పాట తెలుసని అనుకుంటున్నాను. బాహుబలి సినిమా చూసారా అందరూ? చూసారు కదా? ఓకే, అందులో ఒక పాట పాడాను నేను. అది ఐ విల్ సింగ్ అ ఫ్యూ లైన్స్. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతదావరలి, ఎదలో 1000 ఏళ్ల, 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 1000 ఏళ్
కథలి అందరికీ ఈ పాట గుర్తొచ్చిందని అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ నా సైడ్ నుంచి నాకు పెద్దగా తెలియదు, పరిచయం లేదు, తెలుసుకుంటాను మీ అందరి గురించి. బట్ నా సైడ్ నుంచి మ్యూజికల్గా నేను ఏమైనా హెల్ప్ చేయగలిగితే నేను ఐఎమ్ డెఫినెట్లీ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమాలో ఆ పాట వారే పాడారు, గుర్తుపట్టారు అనుకుంటా అందరూ. సంవత్సరం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వేదిక తరపున ముందుగా సత్యయామిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాను. వారిని సన్మానించడానికి మా ఉప్పల బాలసుబ్రహ్మణ్య గారు, మా సౌజన్య అక్క గారిని, జ్యోతి గారిని రావాల్సిందిగా కూర్చున్నాను. జ్యోతి, సౌజన్య అక్క గారు, బాలసుబ్రహ్మణ్యం అన్న బాలనా గీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వారిని సన్మానించాల్సిందిగా సౌజన్యక్క గారిని, రజనీ గారిని, జ్యోతి గారిని, జ్యోతి గారిని ప్లీజ్ రండి, మనకే లేట్ అవుతుంది, ప్లీజ్ ప్లీజ్. గీత గారిని ఇక్కడికి విచ్చేసిన ఆలయ ధర్మకర్తలు చక్రవర్తుల జగన్మోహనాచార్య గారికి ఈ యొక్క యువజన వేదిక ఆహ్వానం పలుకుతుంది. వారు మనకి ఈ యొక్క వేదికను ఫ్రీగా ఇచ్చారు. ఇక్కడ మన సంఘం, మరొక సంఘానికి అధ్యక్షులు ఇక్కడ, వారికి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సత్యయామిని గారు వాస్తవానికి వారు ప్రోగ్రామ్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు మన ప్రోగ్రామ్కి. నేను రిక్వెస్ట్ చేయడంతో వారికి ప్రోగ్రామ్ ఉండే వాస్తవానికి ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చారు మన బ్రాహ్మణుల కార్యక్రమం అని చెప్పడంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారికి వారి కుటుంబానికి. నెక్స్ట్ నవ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి గారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. లేట్ అవుతుంది ప్లీజ్. ఇక్కడ మన బ్రాహ్మణ ఐకన్ కాబట్టి వారితో చేపిస్తే బాగుంటుందని. నెక్స్ట్ సౌజన్య అక్క గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. సన్మానించాల్సిందిగా సత్యయామిని గారిని, రజనీ గారిని, గీత గారిని, అదేవిధంగా న్యాయరంగ నిపుణులు మారుతి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. వారు అడ్వకేట్గా పనిచేస్తున్నారు. మా యొక్క సంఘ లీగల్ అడ్వైజర్ క్రాంతి కిరణ్ గారి యొక్క సిస్టర్ వారు ఇక్కడే మీరుపేటలో ఉంటారు.
అదేవిధంగా వైఫ్ ఆఫ్ శశిధర్ శర్మ గారు, వీరు సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. వీరు మన బడంపేటలోనే సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. వీరు ఒక 3 నెలల క్రితం ఇక్కడే మేడం గారితో, సబితా మేడం గారితో ఓపెన్ చేయించాము. వీరికి వారి కంపెనీలో మన బ్రాహ్మణులకు 70% ఉద్యోగాలు ఇచ్చారు. అది వీరి యొక్క ఘనత. వీరిని సన్మానించుకోవడం కూడా మాకు కొంచెం గర్వకారణము ఈ యొక్క సంఘానికి. అదేవిధంగా సారిక గారు వీరు నిన్న మొన్న ప్రభుత్వ ఉద్యోగంలో 4 ఉద్యోగాలు సాధించారు. డిగ్రీ లెక్చరర్గా, జూనియర్ లెక్చరర్గా, ఇంకా 2 ప్రభుత్వ ఉద్యోగాలు. ఒకటేసారి 4 ఉద్యోగాలు వచ్చాయి వీరికి. వీరు మా బడంపేటలోనే ఉంటారు. వీరిని సన్మానించుకోవడం మాకు చాలా ఆనందదాయకం మా సంఘానికి. ఎందుకంటే వారు 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఫ్యామిలీని వదిలేసి కూడా వారు దూరంగా ఉండుకుంటూ చాలా ప్రయత్నం చేశారు. వారికి ధన్యవాదాలు సంఘం తరఫున. అదేవిధంగా రాధిక గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. ఒకనొక సమయంలో వీరి సోదరుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారి బిజినెస్ పార్ట్నర్ రియల్ ఎస్టేట్లో. వారు కూడా ఇక్కడికి సన్మానం చేయడం మాకు చాలా గొప్ప విషయం. అదేవిధంగా ప్రసన్న గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ మా మహిళా సంఘంలో వీరు కొంచెం యాక్టివ్గా ఉంటారు ఈ ప్రాంతంలో. వారికి సన్మానించవలసిందిగా సత్యయామిని గారిని, గీతా గారిని, రజనీ గారిని కోరుచున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ మహిళా నాయకురాలు కాబోయే తొందరలోనే మంచి పదవి రావాలని కోరుకుంటున్నాము. వారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకుగా ఉన్నారు. తొందరలోనే రావాలని మన యొక్క సంఘం తరఫున అన్నగారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. రజనీ గారిని, సత్యయామిని గారిని నేను కోరుచున్నాను సన్మానించాల్సిందిగా. ఒకసారి అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి ఒక చిన్న ఫోటో, ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించుకున్నందుకు మాకు మా సంఘ కమిటీలో కొంతమంది ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. వారిని సన్మానించాల్సిందిగా, వారి పేర్లను ప్రకటించాల్సిందిగా వంశీని కోరుతున్నాను. రామన్న రావాల్సిందిగా కోరుచున్నాము. కట్టెకోల అనిల్ కుమార్ గారు, క్రాంతి కిరణ్ గారు, వినోద్ కులకర్ణి గారు, కుర్మేటి రమాశంకర్ శర్మ గారు, ప్రదీప్ శర్మ గారు, శ్రీకర్ రాజేష్ పానకంటి గారు, రాజేష్ అన్న గారు, క్రాంతి గారు, అనిల్ అన్న ఒకసారి వేదిక దగ్గరికి రండి అన్న, రామన్న, సాయి, శశన్న రండి, శశిధర్ గారు. బ్రాహ్మణ నాయకులు చిన్న సన్మానం, ఒక 5 minutes. అప్పటి వరకు లంచ్ రెడీ అవుతుంది. లంచ్ వచ్చేసింది. దయచేసి ముందుగా మా గోపికృష్ణమాచార్యుల గారిని నాకు బాగా సహకరించారు ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకు. ముందుగా వారిని సన్మానించాల్సిందిగా ఆలయ ధర్మకర్తలు చక్రవర్తుల జగన్మోహనాచార్యుల గారిని, సన్మానించవలసిందిగా గోపికృష్ణమాచార్యులు మరి బాలన్న గారిని కోరుతున్నాను. అదేవిధంగా గోపికృష్ణమాచార్యులను సన్మానించాల్సిందిగా ఆలయ ధర్మకర్తలు, తర్వాత రాఘవేంద్ర శర్మ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత వచ్చేసి మా రామన్న, మోత్కూరు రామన్న గారిని, వంశీ విష్ణుదాస్ గారిని, మీరు చాలు ఇచ్చేసి రాఘవేంద్ర శర్మ గారిని సన్మానించాల్సిందిగా మన బాలసుబ్రహ్మణ్యం అన్న, తర్వాత వచ్చేసి మా మోత్కూరు రామన్న, తర్వాత వంశీ విష్ణుదాస్ యువజన కాంగ్రెస్ నాయకుడు, తర్వాత షాద్నగర్ రవిశర్మ గారు, ప్రశాంత్ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి.
శశి, శరత్, ప్రదీప్ గారు, శ్రీకాంత్, వనపర్తి నుండి వచ్చిన శ్రీకాంత్. లేట్ అవుతుంది. తర్వాత రవి గారిని సన్మానించాల్సిందిగా మా కోశాధికారి వంశీని కోరుచున్నాను. తర్వాత ప్రదీప్, ప్రశాంత్ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి. పవన్ అన్న పవన్జీ, శశిధర్ పవన్ గారిని రావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రశాంత్ గారిని, ప్రశాంత్ గారు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర కోశాధికారి, వీరు గంగు చైతన్య గారి ఆధ్వర్యంలో ఆ యొక్క సంఘానికి ట్రెజరర్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి శశి కూడా మన బ్రాహ్మణ సంఘ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆర్కేపురంలో ఉంటాడు శశి, చార్టెడ్ అకౌంటెంట్. శశిదా, పవన్జీ ప్లీజ్. మీరు ఇంత దూరం వచ్చినందుకు గౌరవ సూచకంగా మేము సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది కంపల్సరీ. ఆదివారం అయినప్పటికీ, అమావాస్య అయినప్పటికీ వచ్చారంటారు. శశి గారిని సన్మానించాల్సిందిగా. ప్రదీప్ గారిని, ఉప్పల బాలసుబ్రహ్మణ్య గారు అన్నగారు ప్రదీప్ గారిని సన్మానించాలి. మా యువజన అధ్యక్షుడు ప్రదీప్ గారు, ఇద్దరు ప్రదీప్, మా కల్వకుర్తి శశి గారు, శరత్ గారిని సన్మానించాల్సిందిగా మా కల్వకుర్తి పాతవాసి అన్న బాలసుబ్రహ్మణ్య గారిని. శరత్ ముందుకు రా, ఇక్కడ రా శరత్. శ్రీకాంత్, వంశీ ప్లీజ్. షాల్స్. శ్రీకాంత్ను సన్మానించాల్సిందిగా మా బావమర్ది నేనే సన్మానిస్తా. శ్రీకాంత్. ఇంకెవరన్నా ఉన్నారా? అందరూ లంచ్కు వెళ్ళొచ్చు వచ్చిన వారు దయచేసి. అదేవిధంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మా సోదరుడు గోపీకృష్ణమాచార్య గారిని కోరుచున్నాను. గోపి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్. తర్వాత అందరం లంచ్కు వెళ్ళొచ్చు. అన్న జై బ్రాహ్మణ్. ఈ యొక్క సమావేశానికి పిలుపునందుకొని విచ్చేసినటువంటి యువకులందరికీ, మా మహిళా మనులందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఎందుకంటే కార్యక్రమం పెట్టడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఇంతమంది తమ విలువైనటువంటి సమయాన్ని సుదూర ప్రాంతం నుంచి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో మీ వంతు సహకారం అందించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా జై బ్రాహ్మణ్. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఒక దిశ చూపాలి అనే ఉద్దేశంతో ఒక బ్రాహ్మణ యువతకు మా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు అనే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రంలోని అన్ని బ్రాహ్మణ సంఘాల యువ నాయకులకు, యువ నేతలకు, యాక్టివ్గా ఉన్న బ్రాహ్మణ కార్యకర్తలకు,
రాజకీయ విభాగంలో ఉన్న బ్రాహ్మణ యువ నాయకులకు అన్ని పార్టీలకు సంబంధించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రమోద్ కోటార్. నేను మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శిని. మనం ముఖ్యంగా ఈ యొక్క యువ చైతన్య సదస్సును ఎందుకు ఏర్పాటు చేశామనేది అందరికీ తెలిసిందే. గత 2 నెలలుగా మనం ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేశాము. అంటే మన వేరే కులాలతో పోల్చుకుంటే మన బ్రాహ్మణులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మనను ఎలాగా అనుగదొక్కుతున్నా, మనం ఈ దేవాలయాలలో కావచ్చు, అర్చకులపై దాడులు కావచ్చు, వివిధ రకాలుగా సినిమాలలో మన పైన వ్యంగ్యంగా తీస్తున్న విషయాలే కావచ్చు, ఇలాంటి విషయాలు అన్నీ మనం ధీటుగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత. ఎందుకంటే పెద్దవాళ్ళు మనకు ఎప్పుడైనా ముందు ఉండి దశ చూపిస్తుంటారు, కానీ యువకులు అనేవారు ముందు ఉండి దీన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గట్స్ ఉన్న నాయకుడు కావాలి, గట్స్ ఉన్న యువ నాయకులు ముందుకు రావాలి. భవిష్యత్తులో కూడా మనపై ఏవైనా దాడులు కానీ ఎలాంటివి జరిగినా ఈ యొక్క యువత ముందుండి వాటిని ఎదుర్కొనే విధంగా ప్రయత్నం చేయాలి మనము. ఎందుకంటే ఈ మీటింగ్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే మనపై జరుగుతున్న ఇలాంటి విషయాలు కావచ్చు, ఇంకా రాజకీయంగా కావచ్చు, మనం చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మనం రాజకీయాలలో చూసుకుంటే చాలా ముందు ఉండేవారు మన బ్రాహ్మణులం. ప్రతి పార్టీలో కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికీ ఉన్నారు వేరే రాష్ట్రాల్లో. మన తెలుగు రాష్ట్రంలో చాలా తక్కువగా అవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే యువత అనేది బయటికి రావట్లేదు. ఇప్పుడున్న 45 ఆ తరం తర్వాత నెక్స్ట్ తరం అనేది బయటికి రావడం లేదు. వారిని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క వేదిక ద్వారా ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ మీటింగ్కు బ్రాహ్మణులు యువ నాయకులు అంటే వీరు ఒక 100 మందిని ప్రోత్సహించే నాయకులు ఈరోజు మీటింగ్కి వచ్చి విజయవంతం చేశారు ఈ యొక్క మీటింగ్ను. అంటే వీరు సంఘాలలో ఉన్న నాయకులు, దీంట్లో ఉన్న అధ్యక్షులు ఉన్నారు, వివిధ దేవస్థానాలలో ప్రధాన అర్చకులు ఉన్నారు. దీంట్లో వీరు ఒక 100 మందిని కాదు 1000 మందిని కూడా ప్రోత్సహించేవారు ఉన్నారు ఈ యొక్క నాయకులు. ఈ యొక్క సదస్సులాగా మీన్స్ ఒక నాయకుల ద్వారానే మాత్రమే ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అందరం మన యొక్క దశాదిశను చూపించే విధంగా విజయవంతం చేయడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమోద్ కోటార్. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై బ్రాహ్మణ్. ఈరోజు మహేశ్వర నియోజకవర్గంలో బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు ప్రమోదన్న ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. నా పేరు మల్లంపల్లి పవన్ కుమార్ శర్మ, భారతీయ బ్రాహ్మణ ధార్మిక సేవా సమితి అధ్యక్షుడిని మరియు భారతీయ బ్రాహ్మణ సేవా సమితి జనరల్ సెక్రటరీని. ఈరోజు సమాజంలో చూసినట్టయితే గత కొంతకాలం అనే దానికంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రాహ్మణుల మీద, అర్చకుల మీద అనేక విధములైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను ఖండించడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంఘాలు కృషి చేస్తున్నాయి, ప్రయత్నం చేస్తున్నాయి, బ్రాహ్మణులకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా సమాజంలో చూసినట్టయితే ప్రమోదన్న చెప్పినటువంటి విధంగా సినిమాల పరంగా కావచ్చు, ఇంకా అర్చక పరంగా కావచ్చు, ఇలా చూసినా కూడా అనేక విధమైనటువంటి దాడులు అనేటువంటివి ఆగట్లేదు. కాబట్టి ఇప్పుడున్న సమాజంలో యువకులు ప్రధానంగా సంఘాలకన్నిటికీ అతీతంగా ప్రతి సంఘం నుంచి కూడా యువకులందరూ కూడా విచ్చేసి బ్రాహ్మణుల మీద జరిగేటువంటి దాడులను ఖండించి బ్రాహ్మణ ఐక్యతకు, అలాగే బ్రాహ్మణుల ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రతి ఒక్క యువ నాయకులందరూ కూడా ముందుకు ఇచ్చేసి సంఘాలకన్నిటికీ అతీతంగా ముందుండి అందరం ఐకమత్యంగా ఉంటూ ముందరికి వెళ్ళి అందరం కూడా ఐకమత్యంగా వీటిని ఖండించి మన బలాన్ని చాటుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈరోజు. అదేవిధంగా ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సదస్సు యువకులకు చాలా స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంది. ఇలాంటివి ఇంకా నిర్వహించి మన బ్రాహ్మణ ఐక్యతను ముందరు తీసుకెళ్లాలని మరొకసారి ప్రమోదన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా
సవినయంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. జై బ్రాహ్మణ్. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ప్రతినిత్యం కూడా బ్రాహ్మణులు సమాజ శ్రేయస్సు కోరి సమాజ హితమే తమ హితంగా భావిస్తూ సర్వే జన సుఖినో భవంతన్న ధ్యేయంతో ముందుకెళ్తున్నటువంటి బ్రాహ్మణ సమాజాన్ని సమాజంలో కొంతమంది బ్రాహ్మణులు విమర్శిస్తూ బ్రాహ్మణ విమర్శనే తమ ధ్యేయంగా పెట్టుకున్నటువంటి కొంతమందిపై మన బ్రాహ్మణ యువత స్పందించి ముందుకు వచ్చి సమాజంలో ముఖ్య పాత్ర పోషించి సమాజంలో జరుగుతున్నటువంటి దాడులను కానీ ఇతరత్ర విమర్శలను కానీ వారు ధైర్యంగా ఎదుర్కోవడానికి సమాయత్తం చేయడానికే మహేశ్వర నియోజక బ్రాహ్మణ సంఘంలో ఈ యొక్క బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి బ్రాహ్మణునికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు యువతను సమాయత్తం చేయడానికి పెద్దలందరూ కూడా దిశానిర్దేశం చేసి ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే బ్రాహ్మణుల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావించే విధంగా మనం పరివర్తన తీసుకురావడానికి అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వచ్చినటువంటి యువతకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మహేశ్వర నియోజక బ్రాహ్మణ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. కాబట్టి అందరికీ నా పేరు వేముల రాజేశ్వరరావు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకృష్ణ శాస్త్రి. నేను మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ కోశాధికారిని. ఈరోజు బడంగ్పేట్ బుక్క దేవాలయంలో బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ రోజున బ్రాహ్మణులపై జరుగుతున్నటువంటి దాడులే కావచ్చు, బ్రాహ్మణ యువత ముఖ్యంగా రాజకీయాల్లో కానీ వెనుకబడి ఉన్నారు, వారికి ఒక చైతన్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో మా యొక్క బ్రాహ్మణ నాయకులందరూ కూడా కలిసి ఈ రోజున ఇక్కడ మహేశ్వర్ నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్లో బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో మాలాంటి యువతకు రాబోయే కాలంలో ఎలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించాలి, ఎలాగా మేము వెళ్ళాలనే దానికి చాలా బాగా ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా తెలుసుకున్నాము. నిజంగా బ్రాహ్మణ యువకులకు ఇది యొక్క చైతన్యాన్ని కలిగించింది అనే ఈ రోజుతో మేము అనుకుంటూ ఉన్నాము. రాబోయే కాలానికి ఇట్లాగే బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఇలాంటి సదస్సులు నిర్వహించి మా యొక్క బ్రాహ్మణ యువతకి చైతన్యాన్ని స్ఫూర్తి కలిగిస్తారని చెప్పి కోరుకుంటూ చేసిన బ్రాహ్మణ పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారాలు చేస్తున్నాను. బ్రాహ్మణ మహేశ్వర నియోజకవర్గ మన బడంగ్పేట్ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం చాలా విశేషమైనది. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా చాలా విజయంగా జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మన ప్రమోద్ అన్నగారు కూడా ఇందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ యొక్క బ్రాహ్మణ అనేది మనము ధారవాళాలుగా కలిగించుకొని ఇక వచ్చిన బంధువులకు మరియు మిత్రులకు శ్రేయాబులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక సక్సెస్ మీట్ ఇక్కడ కార్పొరేట్ సెక్టార్లలో జరిగినట్టుగా మనం చూసాము. కానీ మన బ్రాహ్మణ బంధువులు, బ్రాహ్మణ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి యువతులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఒక సక్సెస్ అంటే బ్రాహ్మణులు యువ చైతన్యం ఎలా జరగాలి, యువకులు అంతా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అని మన ప్రమోద్ కొటారి గారి వేదికమైనటువంటి పెద్దలందరూ ఆధ్వర్యంలో ఎంతో బాగా జరిగింది. ఈ యొక్క సక్సెస్ ప్రోగ్రామ్ దేని గురించి అంటే కనుక భవిష్యత్తులో బ్రాహ్మణులందరూ ఏకతాటిపై ఉండడం కోసం వారందరి కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలి, వారికి సహాయ సహకారాలు ఏ విధంగా మన బ్రాహ్మణులందరూ కలిసి అందించాలి, నాయకులు మనకు ఏ విధంగా సహాయపడతారు, ఈ విధంగా ఒక నాయకుడు మనకు బ్రాహ్మణంలో ఒక నాయకుడు కావాలి. కాబట్టి ఆ నాయకుడు ఎవరు, అందులో యువ నాయకుడైతే బాగుంటుంది అని ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తెచ్చినటువంటి మన శ్రీ ప్రమోద్ కొటారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
అయినా వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరింత వంటి విజయులైనటువంటి యువకులైనటువంటి యువ నాయకులందరినీ ప్రోత్సహిస్తూ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు సక్సెస్ఫుల్ మీట్ జరిగిందని చెప్పడానికి మీరందరూ కారణం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అనిల్ కుమార్. ఐఎమ్ ఏ సీనియర్ ఎక్స్టీ న్యూస్ స్టేట్ జర్నలిస్ట్. తర్వాత దేవి గార్మెంట్స్ నాదర్గుల్లో ఉంది నాకు రూట్స్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్. మన బ్రాహ్మణులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నన్ను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. జై బ్రాహ్మణ్, జై నమస్తే. నమస్కారం. నా పేరు కుర్మేటి రమాశంకర్ శర్మ. ఈరోజు నిర్వహించినటువంటి బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు విజయవంతమైనందుకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే మన రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఒకే తాటిపై రావడానికి కృషి చేస్తున్నందుకు మా ప్రమోద్ కోటారన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని మనకు కావలసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా మన హక్కుగా మనము తీసుకోవాలని చెప్పి మనందరం కూడా ఏకతాటిపై రావాలని చెప్పి బ్రాహ్మణ యువకులందరికీ కూడా నా యొక్క పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు పవన్ అన్నంపట్ల. రోజు బడంపేటలో నిర్వహించినటువంటి ఈ యొక్క బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు ప్రమోద్ కోటార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారం. ఈ సదస్సుని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు, ఇంత ఎంతూజియాస్టిక్గా యువత అంతా పాల్గొన్నందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఈ యువ చైతన్య సదస్సులు తరచుగా నిర్వహిస్తూ యువతని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలం అంటే, ఎప్పుడు మీటింగులు పెట్టినా నేను ఎంతవరకు అబ్జర్వ్ చేసిందంటే, బ్రాహ్మణ మీటింగ్ అనగానే ఒక అర్చకులు, ఒక పురోహితులు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు, వాళ్లకు ఏం చేద్దాము, లేదంటే పరిషత్ మీద ఎప్పుడు దుమ్మెత్తిపోతాం, ఇవి తప్ప అసలు యువతని ఏ మార్గంలోకి తీసుకెళ్దాం, యువతకి ఇంకేం ఆపర్చునిటీస్ మనం ఇవ్వచ్చు, యువతని ఒక బ్రాహ్మణ యువతని ఒక ఎంటర్ప్రీనర్స్గా కానీ, ఒక ఉద్యోగం వచ్చేటట్టుగా కానీ, ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఎలా తీసుకెళ్లొచ్చు అనేది ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అది ఈ రోజున మనం ఆలోచించి ఆ విధంగా మనం ముందుకు అడుగులు వేస్తున్నందుకు, ఓకే అలానే అర్చకులని పురోహితులని తప్పుపట్టడం కాదండి, వాళ్ళ సమస్యలకు కూడా మనం పరిష్కారాలు ఇస్తూనే ఈ మన సమాజంలో ఉన్నటువంటి యువతని కూడా మనం ఎలా ముందుకు తీసుకెళ్ళచ్చు అనే దాని మీద మంచి మేధోమథనం జరిగినందుకు ఈ యొక్క సదస్సుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సదస్సు నా పేరు వినోద్ కులకర్ణి. నేను ఇక్కడ మీర్పేట వాసిని. సదస్సుకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతని చైతన్యపరిచేది. మన సమాజంలో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో బ్రాహ్మణ సంఘాలు కానీ, మన బ్రాహ్మణ సంఘాలలో అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. యువతను ముందుకు తీసుకురావాలి. యువతను ముందుకు తీసుకురావాలంటే వాళ్ళ దాంట్లో చైతన్యం తీసుకురావాలి. ఫస్ట్ వాళ్ళని కొన్ని బాధ్యతలు అప్పగించాలి, ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే పెట్టింది ఇది. అందరూ సదస్సుకు వచ్చి సదస్సును మంచిగా గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈరోజు నిర్వహించబడినటువంటి బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు బడంపేట్ మహేశ్వర నియోజకవర్గం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా జరగాలని కోరుకుంటూ ప్రమోదన్న గారికి, ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రమోదన్న గారికి మరియు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సభను ముగిస్తున్నాను. ప్రమోద్ వంశీ రాజేశ్వర్ గారు, అలా మహేశ్వర నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బ్రాహ్మణ యువ నాయకులను తయారు చేసే ఉద్దేశంతో ఈ చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ బ్రాహ్మణ జాతి నాయకులు ఇక ముందు తరంలో రాను సమాజానికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులుగా రూపొందాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈ బ్రాహ్మణ పరిషత్ యువ నాయకులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను వచ్చేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగల్లో ఈ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్కి కన్వీనర్గా ఉన్నాను. అలాగే నాకు మహేశ్వరం నియోజకవర్గం బ్రాహ్మణ పరిషత్లో కూడా అవకాశం ఇచ్చిన ప్రబోధన్న గారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాలాంటి యువకులు ఎంతోమంది ముందుకు వచ్చి మన బ్రాహ్మణ పరిషత్ని, అలాగే మన హిందూ ధర్మాన్ని, అలాగే మన సంప్రదాయాలను, పద్ధతులను అందరిలో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళలో చైతన్యం నింపాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రాహ్మణ చైతన్య సదస్సు, యువ చైతన్య సదస్సు కార్యక్రమం అత్యంత ఫలప్రదంగా జరిగింది అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో యువకులు బయటికి రావాలి. యువత యొక్క సమయం సమాజం గురించి చాలా అవసరం అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే రానున్న కాలం అంతా కూడా చాలా ఇబ్బందికరంగా సాగే కాలం. అంటే బ్రాహ్మడిగా బ్రతకాలి అంటే ఎంతో ధైర్యము, ఎంతో సాహసం చేస్తే కానీ పంచగట్టి బొట్టు పెట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు యువకులు బయటికి వచ్చి మన సంస్కృతిని, సాంప్రదాయంతో పాటు జాతిని బ్రతికించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఇక్కడ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రభుత్వ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఇతరత్ర అన్ని రకాలుగా మనకు రావాల్సినటువంటి వాటా, మనకు రావాల్సినటువంటి చైతన్యం అన్నీ కూడా అందరితో సహకారం తీసుకొని ముందరికి వెళ్ళే దిశగా ఇక్కడ మనం అందరం కలిసి ప్రణాళికను చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా, బ్రాహ్మణ యువకులందరికీ కూడా ప్రత్యేకంగా పాలమూరు జిల్లా బ్రాహ్మణ సేవా సమితి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేటి సమాజంలో బ్రాహ్మణ యువత పాత్ర చాలా కీలకము. బ్రాహ్మణులంతా కూడా ఈ యువత ఏకతాటిపై ఉండాలని సంకల్పం చేతనే ఇక్కడ ఈరోజు యువ చైతన్యం ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరియు అందరూ కూడా, మన బ్రాహ్మణ యువకులందరూ కూడా ఏకతాటిపై నడిచి ఈ యొక్క బ్రాహ్మణ సంఘం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా మన యొక్క హక్కులను మరియు మన యొక్క ఆశయ సాధనను కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క ఉనికిని చాటాలని చెప్పేసి ఈ యొక్క ఈరోజు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మరియు మన బ్రాహ్మణ యువకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. స్లోగన్స్. జై గ్రామీణ్, బ్రాహ్మణ యువత, బ్రాహ్మణ యువ చైతన్య సదస్సు, జై పరశురామ్, జై పరశురామ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై పరశురామ్.
ఓకే. పేరు కూడా తెలంగాణ పత్రికనే ఉన్నాడు, తెలంగాణ పత్రిక. వేరే ఏమైనా ఉందా అన్న? తెలంగాణ పత్రిక. మహబూబ్నగర్ జిల్లా బ్రాహ్మణ సంఘ రథసార 62 ఏళ్ళు సాధించిన అనుభవంలో మాజీ అధ్యక్షుడు మిగతా సంఘం మా యువజన అధ్యక్షుడు పొలంపల్లి పవన్ భారత కార్మిక సేవా సంస్థ అధ్యక్షుడు లీగల్ ఎక్స్పర్ట్. ఇంకోటి ఏంటంటే వీడియోస్ కూడా చేస్తున్నాం. నేను తెలంగాణ న్యూస్లో ఉద్యమ సమయంలో న్యూస్ రిపోర్టర్ తెలంగాణ ఛానల్, ఆ తర్వాత ఫ్రీలాన్స్ నాదగూడలో షాపింగ్ స్కూల్ కరెస్పాండెంట్ ఉద్యమ సమయంలో న్యూస్ రిపోర్టర్ నేను వారు కూడా ఇక్కడ మా ప్రాంతంలో